సంక్రాంతికి వస్తున్నామనే చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ గారు మరొక ప్రాజెక్ట్కి 3 వేయలేరా? మరొక సంవత్సరం సంక్రాంతికే వస్తున్నాము, సంక్రాంతి అనే చిత్రం పార్ట్ 2తోన చిరంజీవి గారు ఇక మరొక సినిమా 3 వేశాడు. భారీ విజయం అందుకోకుండా సహమతమవుతున్న కింగ్ నాగార్జున. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. హీరో విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నామనే చిత్రంతో వచ్చి మనకి ఎంతో అలరించాడు సంక్రాంతికి. అదేవిధంగా తన యాక్టింగ్ విషయానికి వస్తే ఏమాత్రం తగ్గకుండా ప్రమోషన్ టైంలో ఇట డ్యాన్స్ ఆడుతూ విచ్చల విరేతనం చేసిండు. అయితే విక్టరీ వెంకటేష్ గారు చెప్పుకోవచ్చిండు, లాస్ట్ సక్సెస్ మీట్లో తన కాళ్ళు నొప్పి, అదేవిధంగా అదే రోజు డ్యాన్స్ గిట ఆడలేకపోయాడు. అంటే అతనికి మోకాలు నొప్పి చాలా ఎక్కువైపోయింది. ఇక చిత్రానికి గ్యాప్ ఇస్తాడా అని చెప్తున్నారు బయట వచ్చిన అప్డేట్స్. అయితే నిజంగానే గ్యాప్ ఇస్తున్నాడు. మళ్ళీ ఒకసారి సంక్రాంతి పార్ట్ 2 చిత్రంతోనే మళ్ళీ ఒకసారి సంక్రాంతికి వస్తాడా అనేది తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు వెయిట్. అదే ముఖాల నొప్పితో భయపడుతున్న ప్రభాస్ తన చిత్రాలు ఎంటెంట ఒకదాని వెనకాల సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ తన ముఖాల నొప్పి గిట పట్టించుకోకుండా ఫిలిం పైన ఇంట్రెస్ట్తో ఇక భారీ విజయం లేక సకమతం అవుతున్న కింగ్ నాగార్జున ఒక మంచి డైరెక్టర్తో భారీ విజయం లేకుండా నిలిచిపోయి ఉన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రాబోతున్నాడు. పూరి జగన్నాథ్కి ఇప్పుడు ఎంతో అవసరం తన విజయం అందుకోవడం. అదేవిధంగా కింగ్ నాగార్జున గిట చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. మెగాస్టార్ గిట నేడే కంప్లీట్ చేసుకున్నారు తన పూజ కార్యక్రమం ఉగాది కానుకగా. అయితే వీళ్ళందరూ ఫ్యాన్స్ ఉంటే ఒక్కసారి కామెంట్ చేసుకోండి, మీ ఇష్టమైన కామెంట్. ఇక కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి అప్డేట్స్ తెలుసుకోండి. జై హింద్.